హలో అండి. వెల్కమ్ టు కుకింగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బొంబాయి చట్నీ. నాకు చాలా ఇష్టమని మా ఆవిడ నా కోసమే చేసింది. ఈ చట్నీతో ఈజీగా 5-6 ఇడ్లీలు అలా లోపలికి వెళ్ళిపోతాయి అంతే. అంత బాగుంటుంది. మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ముందుగా ఇంచు అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి కలంలో వేసి దంచుకోండి. మరీ మెత్తగా దంచుకోవద్దండి. కొంచెం బరకగానే దంచుకోవాలి. అప్పుడే చట్నీ చాలా బాగుంటుంది. కాస్త స్పైసీగా తినేవాళ్ళైతే 2, 3 పచ్చిమిర్చి ఎక్స్‌ట్రానే వేసుకోండి. తినని వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఇలా దంచుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల నల్ల మినపప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకు వేసి చిటపటలాడించండి. ముందుగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. 2 ఎండుమిరపకాయలు అలా తుంచి ఇలా వేసి ఒక పెద్ద సైజు టమాటో తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఇలా టమాటో వేయడం వల్ల చట్నీకి కొంచెం పులుపు అనేది వచ్చి చాలా బాగుంటుంది. టమాటో వేయడం మాత్రం తప్పనిసరి. టమాటో ఫ్రై అయ్యే లోపు శనగపిండి మిశ్రమం తయారు చేసుకుందాం. ఒక కప్పు శనగపిండి, అర టేబుల్ స్పూన్ పసుపు, 400 ml వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఈ చట్నీ ఇడ్లీ, దోస, మినపరొట్టెలోనే కాదండి, మైసూర్ బజ్జీ, సల్ల పునుకులు అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలానే బీట్ చేస్తూ కలుపుకోండి. అప్పుడే శనగపిండి ఉండలు కట్టకుండా ఈ మిశ్రమం చాలా సాఫ్ట్‌గా వస్తుంది. టమాటా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్టు ఇందులో వేసుకుని చిన్న మంటపై 5-6 నిమిషాలు ఇలా కంటిన్యూగానే తిప్పుతూ ఉండండి. మర్చిపోకండి, శనగపిండి ఇలా తిప్పుతూనే ఉండాలి. లేకపోతే శనగపిండి విరిగిపోయి చట్నీ పాడైపోతుంది. ఈ కన్సిస్టెన్సీ చూసారా? ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు చట్నీ రెడీ అయిపోయినట్టే. గుర్తుంచుకోండి, శనగపిండి ఎప్పుడు జోరుగా ఉండగా దించేసుకోవాలి. ఎందుకంటే బొంబాయి చట్నీ దింపేసిన తర్వాత 10 నిమిషాలకు ఇంకా చిక్కబడిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మీరు దించుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలా వేసి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి ఇడ్లీలోకి వేడి వేడిగా బొంబాయి చట్నీ సర్వ్ చేసుకుంటే ఆహా! ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్స్‌లో మాకు చెప్పండి.